మాతా కీ జై. వందే మాతరం. వందే మాతరం. అంటే జనసేన కూడా కూటమిలో ఎవరితోనైనా సంప్రదించాల్సిందే. మోడీ గారు ఒకటే చెబుతున్నారు. స్మైల్ ఇచ్చే రెండు 2024 ఎన్డీఏ కూటమి డబల్ ఇంజన్ సర్కార్ ఏర్పడినప్పటి నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ సాంప్రదాయ పద్ధతిలో ఇప్పటి వరకు కలిసికట్టుగానే అందరము పనిచేస్తూ పోతున్నాం. కానీ ఈ మధ్య కొన్ని పరిణామాల నేపథ్యంలో ఏదైతే రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మా మాధవ్ గారు కావచ్చు, పైనుంచి మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో చాలా వరకు అభివృద్ధి పథకాలను ఆంధ్రప్రదేశ్కు అన్ని రకాల సహకరిస్తున్నటువంటి సందర్భంలో మేము ఈరోజు కడప నగరంలో ఈ పత్రికా సమావేశం పెట్టడం అనేది కొంతవరకు బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో ఏదైనా సరే కూటమి మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిపోతున్న నేటి సందర్భంలో కడప జిల్లా వరకు వచ్చేసరికి కొంతవరకు కూటమి సభ్యులను కలుపుకొని పోకుండా వాళ్ళైతే ఏకపక్ష ధోరణితో పోతున్న కడప టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, విప్ అయినటువంటి ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు కావచ్చు. దీనికి ఉదాహరణగా నిన్నటి దినానే రిమ్స్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లలో డైరెక్టర్లను నియామకము కూటమిలోని జనసేనను కానీ బీజేపీని కానీ వాళ్ళతో ఎటువంటి చర్చలు జరపకుండానే డైరెక్టర్లందరినీ మొత్తం వేసేసి ఏకపక్ష ధోరణిలో పోయినటువంటి సందర్భం. ఒక రిమ్సే కాదు, మొన్న వేసినటువంటి కోర్టులో ఉన్నటువంటి ఏపీపీలో కావచ్చు, మిగతా అన్ని రంగాల్లో కావచ్చు. యాక్చువల్గా ఇది ఏకపక్ష ధోరణిలో పోవడం అనేది చాలా వరకు బాధాకరమైనటువంటి విషయం. ఇది ఒకటి జాగీరేమి కాదు. రిమ్స్ అనేది ఏదైతే భారతీయ జనతా పార్టీ నుంచి వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ గారు ఉన్నారో, వాళ్ళు 2-3 సార్లు మేము వస్తున్నామనే సందర్భంలో వారికి అందుబాటులో లేకుండా వాళ్ళే ఓపెన్ చేయడము, ఆయన మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి డైరెక్టర్ల నియామకమే భారతీయ జనతా పార్టీకి డైరెక్టర్లుగా సంప్రదించకుండా ఇవ్వడం అనేది చాలా వరకు మేమైతే దీన్ని ఖండిస్తున్నాము. దీన్ని మేము రాష్ట్ర స్థాయికి మేము తెలియజేశాము. వాళ్ళు కూడా కార్యకర్తల అభీష్టం మేరకే పనిచేయమని చెప్పినారు. కానీ కార్యకర్తలు చాలామంది ఇప్పటికే చాలా వరకు అసహనంతో ఉన్నారు కాబట్టి మేము ఈ విధంగా తెలియజేయాల్సి వస్తుంది. దీన్ని మేము ఖచ్చితంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరియు మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి ఖచ్చితంగా దీన్ని తెలియజేస్తాము. ఏదైతే కడప నగరంలో ఉందో మీరు ఏవేవో చేస్తున్నారు, మామూలుగా ఎన్ని చేస్తున్నా కూడా మేము సహనంతో ఉన్నాము. కార్పొరేషన్లో కావచ్చు, మిగతా చోట కావచ్చు, ఏదైనా సరే ఏంటంటే కూటమి ధర్మం పాటిస్తున్నాము. కూటమిలో మనస్పర్ధలు రాకూడదు. పై స్థాయి నుంచి నరేంద్ర మోడీ గారి నుంచి కింది స్థాయి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు మరియు ఇక్కడి వరకు అన్ని సమన్వయంతో పోతేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని ఇన్ని రోజులు సంయమనంతో ఉన్నాం. కానీ వాళ్ళు తీరు మార్చుకోకుండా వీళ్ళు సంయమనంతో ఉన్నారు, వీళ్ళని సంప్రదించడం ఏంది అని అనుకుంటున్నారో లేకుండా అంటే తెలియక చేస్తున్నారో తెలియదు. కానీ ఇప్పటికైనా వాళ్ళు తప్పును సరిదిద్దుకొని ఖచ్చితంగా కూటమితో అందరితో సంప్రదింపులు జరిపినాకనే ఏదైనా వేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో మేము కూడా మా రాష్ట్ర అధిష్టానానికి తెలియజేసేసి దీనిపైన మేము కూడా ఒక అడుగు ముందుకేసేసి వేరే విధంగా చేయాల్సి వస్తుంది. ఇది ఖచ్చితంగా కూటమి మధ్య సంబంధాలను తెగేంత వరకు తీసుకొని పోతున్నారు. ఏమి టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారికి తెలియదా? రాష్ట్ర విప్ అయినటువంటి ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి తెలియదా? కూటమితో
ఖచ్చితంగా అందరినీ సంప్రదించుకొని పోయి అన్ని కార్యక్రమాలు ఏదైనా సరే చేయాలని. ఏ కార్యక్రమం అదే నిన్నటి దినాన చూసుకుందాం, అనంతపురంలో సూపర్ హిట్ ప్రోగ్రాంకు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మినిస్టర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు కావచ్చు, కూటమితో ఏ విధంగా సంప్రదింపులు జరిపి అందరినీ కలుపుకొని పోతున్నారు. కానీ అది కడప జిల్లాలో ఎందుకు ఉండడం లేదు? అది కూటమి సభ్యుల యొక్క తప్ప, లేకుండా అంటే కూటమిలో ఉన్నటువంటి టీడీపీ వ్యక్తుల యొక్క తప్ప? ఒక్కసారి ఆలోచించుకోవాలి. దీనిపైన ఖచ్చితంగా నెక్స్ట్ భవిష్యత్తులో ఇటువంటి తప్పులు జరగకుండా ఖచ్చితంగా దీనిపై సమీక్ష జరగాలి. లేని పక్షంలో అదే చెప్తున్నాం కదా, ఖచ్చితంగా మేమైతే రాష్ట్ర అధిష్టానానికి తెలియజేస్తాము. దీనిపై ఖచ్చితంగా నెక్స్ట్ తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయి అనేది ఆధారాలతో సహా మిగతా ఏదైనా జరిగినటివి ఇప్పటి వరకు అయితే మేము కూటమిలో సంబంధాలు దెబ్బ తినకూడదనే ఉద్దేశంతో సంయమనంతో పాటిస్తున్నాం. ఆ సంయమనాన్ని వేరే విధంగా తీసుకోవద్దని తెలియజేస్తున్నాము.